అమ్మా అమ్మా ఏంటమ్మా నన్ను కోడిగుడ్డుని వెంటనే రమ్మని ఫోన్ చేసావు? గుళ్ళో కూడా కోడిగుడ్డేనారా? నువ్వు ఉండవే. అమ్మా చెప్పమ్మా ఏమైంది? అమ్మా అన్నయ్య అమ్మ ఇలా కన్నీళ్లు పెట్టుకుంటుందేంట్రా? అంటే చాలా సీరియస్ మ్యాటరే. అమ్మా ఏం జరిగిందమ్మా చెప్పమ్మా. ఏం లేదు, పదండి ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్దామా? ఈ మాత్రం దానికి మా ఇద్దరిని ఇక్కడి దాకా ఎందుకు రమ్మన్నావమ్మా? అవును కదా, ఏదో చెప్పాలని రమ్మన్నావు, చెప్పొచ్చు కదమ్మా. ఏమోరా, నా మనసేం బాలేదు. పదండి వెళ్దాం. అన్నయ్య అమ్మా అమ్మా అదేం కుదరదమ్మా, నువ్వు చెప్పాల్సిందే. చెప్పు ఏమైందో. ఏం చెప్పమంటావురా? 3 నెలల్లో నీ పెళ్లి కాకపోతే నీకసలు పెళ్ళే కాదట. ఏంటమ్మా చెప్తున్నావు? అదేంటో సరిగ్గా చెప్పు. నీ జాతకం ఆనంది పేరు నక్షత్రం చూపించి మీ పెళ్లి గురించి జ్యోతిష్యుణ్ణి అడిగాను. ఓహో అదా విషయం, అందుకా నువ్వు గుడికొచ్చింది. బాలేదానివమ్మా. ఆ అంటే పూజలు హోమాలు అంటావు, లేదంటే జాతకాలు అంటావు. ఎందుకమ్మా ఇవన్నీ? మరేం చేయమంటావే? వీడేమో ఆనంది సరిగ్గా మాట్లాడడం లేదు అంటాడు. వీడు చెప్తున్న దానికి తగ్గట్టే ఆ ఆనంది ప్రవర్తిస్తోంది. అందుకే మనసు ఒక రకంగా ఉండి జ్యోతిష్యుణ్ణి అడిగాను. ఆయనేమో అలా చెప్పారు. సరిపోయింది. 3 నెలల్లో పెళ్లి కాకపోతే అన్నయ్యకి అసలు పెళ్లే కాదని ఆయన చెప్పడం, నువ్వు నమ్మటం. జాతకాలు అబద్ధం చెప్తాయా? నిజమే చెప్తాయని గ్యారెంటీ ఇవ్వగలవా? అది కాదు ప్రసన్న. అమ్మా ప్రతిదీ ఇలా నమ్ముతూ పోతే బతకడం చాలా కష్టం. లేదు, ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్తారు. అయితే 3 నెలలలోపు అన్నయ్యకి పెళ్లి చేయాలన్నది నీ ఆలోచన, అంతేనా? అవునే. నువ్వు అనుకోగానే సరిపోతుందా అమ్మా? ఆవిడ గారు ఒప్పుకోవాలి కదా. ఆనందితో మాట్లాడతాను. పదండి వెళ్దాం. అమ్మా ఎక్కడికమ్మా? ఆనంది ఎక్కడుంటే అక్కడికి. అమ్మా ఆనంది అక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలుసా? వాళ్ళక్క పెళ్లి కోసం బుక్ చేసిన కళ్యాణ మండపం విషయంలో గొడవగా ఉందంట. పాపం తను ఆ టెన్షన్లో ఉంది. అలాగని జ్యోతిష్యుడు చెప్పింది పట్టించుకోవద్దు, అలా జరగదు అంటావా? ఆయన చెప్పింది నిజమే. ఆనందితో పెళ్లి జరగకపోతే నాకసలు పెళ్లే జరగదా? ఈ విషయం వెళ్ళి తనతో చెప్తే అర్థం చేసుకుంటుంది. లేదమ్మా, 3 నెలలలోపు పెళ్లి జరగాలని చెప్తే ఆనంది అందుకు ఒప్పుకోదు. ఒప్పుకోవాలి, ఒప్పుకొని తీరాలి. ఇదే ఇలా ఒత్తిడి చేయడమే తప్పు. కాస్త తన వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా. ఇన్నాళ్లుగా మీ పెళ్లి వెంటనే జరగాలని నేను అన్నానా? లేదుగా. పట్టుబట్టానా? లేదుగా. ఇవాళ ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవా? ఇది మీ ఇద్దరి జీవితాలకి సంబంధించిన విషయంరా. ఎవరేమనుకున్నా సరే నీకు 3 నెలల్లోపు పెళ్లి జరిగి తీరాలి, అంతే. అమ్మా అది కాదమ్మా, ఆనంది ఇదంతా. ఆపరా. ఆనంది ఆనంది అంటున్నావు తప్ప అమ్మ ఎందుకు చెప్తుందో అర్థం కావట్లేదా? ఆనంది నిన్ను ప్రేమిస్తున్న మాట నిజమే అయితే నీ మాట తను వినాలి. నిన్ను పెళ్లి చేసుకోవడానికి వెంటనే తను ఒప్పుకోవాలి. నువ్వు బలవంతంగా తాళి కట్టినా తను దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి. నేను మహేష్ సార్ అమ్మకి చెప్పగా అమ్మ మనసు మారి మీ జంటని ఒకటి చేయడానికి ఒప్పుకుంది కదా. అలాంటి అమ్మ మీ పెళ్లి విషయంలో ఇంత ఆందోళన పడుతుందంటే అలాగేనమ్మా ఆనందితో నేను మాట్లాడతాను అనాల్సింది పోయి తనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతావేంట్రా? ఇది ప్రేమ అంటారా? జ్యోతిష్యుడు చెప్పాడు, అది అమ్మ నమ్మింది. అమ్మ నమ్మకాన్ని కాదనడానికి మనమెవరంరా? అఫ్కోర్స్ నేను కూడా ఇలాంటివి నమ్మద్దు అని అంటాను. కానీ అమ్మ ఇంతలా బాధపడుతూ ఉంటే తన మాటలు గౌరవించాలి కదా.
జ్యోతిష్యుడి గురించి అలా ఉంచితే ఏమో హావిదే మీ ఇద్దరిని త్వరగా ఒకటి చేయాలనుకుంటుందేమో. ఆనంది వాళ్ళ అక్క పెళ్లి జరగకూడదని అమ్మ అనిందా? లేదుగా. ఆ పెళ్లి కాస్త అటు ఇటుగా నీ పెళ్లి కూడా జరగాలి అని అంటోంది. ఇందులో తప్పే ఉంది? ఈ విషయంలో నేను అమ్మకే సపోర్ట్ చేస్తానురా. ఆనందితో నేను మాట్లాడతానురా. వద్దమ్మా. అయితే నువ్వు మాట్లాడు. ఆనందికి మన కుటుంబంలోకి రావాలనుంటే నువ్వు చెప్పింది విని ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకోలేదా తన గురించి నీకే అర్థమవుతుంది. ఒకసారి నువ్వు ఆనందితో మాట్లాడరా. నా మాటగా చెప్పరా. నువ్వు చెప్తే తను ఒప్పుకుంటుందిరా. ఆనందికి ఏమైంది? అసలు ఎందుకు ఇలా చేస్తోంది? నిజంగానే ఆనంది రాలేని పరిస్థితుల్లో ఉందా? రా రవి. నమస్తే బాబాయ్. ఏంటి రవి, లక్ష్మికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకొచ్చావా? అవును బాబాయ్. ఓయ్ లక్ష్మి, నీ మెడిసిన్స్ వచ్చారా? వస్తున్నా. ఇదిగో లక్ష్మి నీ మందులు. మొత్తం ఎంత అయింది? పాత బ్యాలెన్స్ తో కలిపి 3000 అయింది లక్ష్మి. ఆగు లక్ష్మి. రవి, ఇక నుంచి లక్ష్మి మెడిసిన్స్ కి డబ్బులు నేనే ఇస్తాను. నీ ఫోన్కి పంపిస్తాను. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం, నాకు కూడా తలనొప్పి, మెడనొప్పి, పంట నొప్పి ఉన్నాయి మేడం. వాటి మందులకు కూడా ఇస్తానులే. థ్యాంక్స్ మేడం. మేడం మీకేమైనా మందులు కావాలా? ఇప్పుడేమీ అవసరం లేదు. ఉంటాను మేడం. సౌందర్య, సౌందర్య.